our YouTube Film News Bulletin Prime Show. కొన్నాళ్ల క్రితం వరకు ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు కనిపించాయి. బట్ ఈ మధ్య కాలంలో చూస్తే అవేం లేవు. అంటే అర్థమైంది కదా, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా మరీ ఎక్కువగా లాగితే తెగిపోతుంది. ఆ టైంలో కనిపించిన ఇంట్రెస్ట్ ఇప్పుడు లేకపోవడానికి కారణం ఈ మూవీ గురించి ఇప్పటి వరకు సరైన అప్డేట్ లేకపోవడమే. ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా వేళ్లరిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బట్ మూవీ టీం పట్టించుకోలేదు. అందుకే అంతా సైలెంట్ అయ్యారు. మరింత సైలెంట్ అయితే బావోదు అనుకున్నారేమో, లేటెస్ట్గా ఓ స్ట్రాంగ్ అప్డేట్ చెప్పేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారాడు ఎన్టీఆర్. తన అద్భుతమైన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఆ మధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం, అలాగే ఆస్కర్ నామినేషన్స్ కోసం వేసిన ప్రీమియర్స్ తర్వాత ప్రేక్షకులతో బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. బట్ బ్యాడ్ లక్, ఆస్కర్ అందని ద్రాక్ష అయిపోయాడు. అయితే ఈ గొడవలో పడిపోయి ఆల్రెడీ కమిట్ అయిన కొరటాల శివ సినిమా గురించే పట్టించుకోవడం మానేశారు ఫ్యాన్స్. నిజానికి ఆర్ఆర్ఆర్ తర్వాత శివతో సినిమా చేయడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. అయినా ఎన్టీఆర్ ఆయనకే ఓటు వేశాడు. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఖచ్చితంగా చూస్తే అదేమంత బలమైన కథ కాదు. అయినా కొరటాలకి ఎందుకు ఎస్ చెప్పాడో కానీ ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని అతను ఏమాత్రం ఉపయోగించుకుంటున్నట్టు లేదు అనే భావన కలిగేలా చాలా ఆలస్యం చేశాడు. ఇప్పటి వరకు ఈ కథ పూర్తయిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. మరోవైపు అప్డేట్స్ కూడా ఏం చెప్పడం లేదు. ఆ మధ్య జాహ్నవి కపూర్ను హీరోయిన్ గా తీసుకుంటున్నారు అన్నారు. కానీ ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ కు నిర్మాతలకు షాక్ తగిలిందంట. దీంతో అభిమానులు కూడా ఈ మూవీ గురించి ఆరాలు తీయడం ఆపేశారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న దాన్ని బట్టి మార్చ్ నుంచి ఈ మూవీ స్టార్ట్ కాబోతోంది. మార్చ్ 13న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కూడా వెళ్తాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మొదలు పెడదాం అనుకుంటున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ లోనే ఓ లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ఉంటుందట. అది కాగానే గోవాలో మరో పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ షెడ్యూల్ ను ఈ ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేస్తారు అని కూడా అంటున్నారు. బట్ ఒక్కసారి స్టార్ట్ అయితే ఇంకా ఆపొద్దు అనుకుంటున్నారట. అందుకే ముందు ఆస్కార్ పని అయిపోతే తీరిగ్గా మొదలు పెట్టొచ్చు అనుకుంటున్నారు. సో ఇక ఇవన్నీ చూస్తుంటే ఈ చిత్రం ఈ ఏడాది రావడం దాదాపు అసాధ్యం అనే అనిపిస్తోంది కదూ. త్రివిక్రమ్ సినిమా అంటే మరో హీరోయిన్తో పాటు మాజీ హీరోయిన్ గ్యారంటీగా ఉండాల్సిందే అనే సెంటిమెంట్ పడిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఆయన కథలు రాసుకుంటాడా, లేక తన కథల్లోకి ఈ పాత్రలు అవసరమా అనేది ఆన్సర్ లేని క్వశ్చన్. బట్ ఇలాగైనా పాత తరం హీరోయిన్లతో కొత్త పాత్రలు చేస్తూ వారికి సరికొత్త కెరీర్ కూడా అందిస్తుంటాడు. అలాగని వారి పాత్రేమీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయని కాక బలంగానే రాస్తాడు. అలా ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం మరో హీరోయిన్ను తెస్తున్నాడు. అయితే ఈమె ఆల్రెడీ రాజమాతలో ఆడియన్స్ మైండ్లో ఉండిపోయింది. మరి ఎవరో తెలుసు కదా. అత్తారింటికి దారేది నుంచి త్రివిక్రమ్ సినిమాల్లో మాజీ హీరోయిన్లు అత్తలుగానో అమ్మలుగానో కనిపించడం మొదలైంది. అత్తారింటికిలో నదియాను తెచ్చాడు. ఆమె సినిమాకి హైలైట్ అయ్యింది. అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అరవింద సమేతలో ఈశ్వరీరావు, అలవైకుంఠపురంలోతో టబును తెచ్చాడు. అయితే టబును మరోసారి మహేష్ బాబు మూవీలో కూడా తీసుకుంటున్నారు అనే టాక్ వచ్చింది. అయితే తనను కాదని తెలుగులో ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేసిన శోభనను తీసుకువస్తున్నారు అనే టాక్ వచ్చింది. తన కోసం చాలా రోజులు చూసి మరీ తెచ్చారంట. తను హైదరాబాద్ వచ్చి కథ కూడా విన్నది అంటారు. కాకపోతే తన సమాధానం మాత్రం చెప్పలేదట. మరి ఏదో ఒకటి తేల్చకపోతే సినిమా ఆలస్యం అవుతుంది కదా. అందుకే ఇప్పుడు రమ్యకృష్ణను తీసుకోవాలనుకుంటున్నారు అనే టాక్ వస్తుంది. బాహుబలి కంటే ముందే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రలు మొదలుపెట్టింది రమ్యకృష్ణ. బట్ బాహుబలితో నేషనల్ వైడ్ గా ఫేమ్ అయింది. ఏకంగా తను చేసిన పాత్ర పేరుతోనే తనను రాజమాత అనేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ కు పిన్నిగా, రానాకు తల్లిగా నటించింది. ఇప్పుడు కూడా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది రమ్యకృష్ణ. అలాంటి తనకుంటే ఆమె ఇమేజ్ కూడా ప్లస్ అవుతుందని అప్రోచ్ అయ్యారట. సో త్వరలోనే ఈ కాంబినేషన్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. అయితే తను మహేష్ బాబుకు అత్తగా నటిస్తుందా లేక అమ్మనా అనేది తెలియాలి. ఇక రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో మహేష్ సరసన, పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏదేమైనా త్రివిక్రమ్ సెలెక్షన్ కదా.
మెగాస్టార్ చిరంజీవి టాప్ 5 మూవీస్ లిస్ట్ చెప్పమంటే ఎవరని చెప్పినా అన్ని లిస్టుల్లోనూ ఖచ్చితంగా ఉండే సినిమా గ్యాంగ్ లీడర్. ఈ మూవీలో ఆయన మాస్ లుక్ మెస్మరైజ్ కాని వారు లేరు. ఓ పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలంటే గ్యాంగ్ లీడర్ ఫస్ట్ బెస్ట్ మూవీగా చెప్పవచ్చు. ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ 100% సెట్ అయిన సినిమా ఇది. బప్పీ లాహిరి పాటలు నేటికీ సెన్సేషనే. అలాంటి సినిమాను మళ్ళీ విడుదల చేస్తే ఎలా ఉంటుంది? తెలియని ఓ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది కదూ. ఎస్, గ్యాంగ్ లీడర్ మళ్ళీ వస్తున్నాడు. అది కూడా ఈ కాలపు టెక్నాలజీకి అప్డేట్ అయ్యి. గ్యాంగ్ లీడర్ ఈ మూవీ గురించి ఎప్పుడు ఎంత చెప్పుకున్నా తక్కువే అనేలా ఉంటుంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, మ్యూజిక్, రొమాన్స్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని అంశాలు 100% సెట్ కావడం అనేది ఏ ఇండస్ట్రీలో అయినా అత్యంత అరుదుగా జరుగుతుంది. అది ఈ సినిమాలో జరిగింది. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1991 మే 9న విడుదలైంది. మొదటి ఆట నుంచి బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది. ఇక చిరంజీవి, విజయశాంతి మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. చిరంజీవి అన్నలుగా మురళీమోహన్, శరత్ కుమార్ నటించారు. నాయనమ్మ పాత్రలో నిర్మలమ్మ నటన ఎప్పటిలానే అదిరిపోతుంది. విలన్స్ గా రావు గోపాలరావు, ఆనంద్ రాజులు భయపెట్టేస్తారు. చిరంజీవి ఫ్రెండ్స్ గా నటించిన వారితో సహా ప్రతి పాత్రకు గుర్తింపు, ప్రత్యేకత ఉండటం ఈ సినిమా స్పెషాలిటీ. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించిన మెగాస్టార్ అప్పటికే తెచ్చుకున్న మాస్ ఇమేజ్ ను త్రిబుల్ చేసింది ఈ చిత్రం. ఆయన డాన్స్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అలాగే చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అయితే ఈ మూవీకి మరో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి అని చెప్పాలి. అప్పటికే బాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఆయన ఈ మూవీకి అన్ని పాటలు హిట్ అనే ఆల్బమ్ ఇచ్చాడు. చిరంజీవి కూడా రామ్ చరణ్ రీమేక్ చేయాలంటే తన చిత్రాల నుంచి ఈ మూవీనే సజెస్ట్ చేయడం విశేషం. మొత్తంగా ఓ గొప్ప కమర్షియల్ సినిమా అన్నదగ్గ ఈ చిత్రాన్ని ఈ నెల 11న మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఆ తరానికి ఈ మూవీ గ్రేట్నెస్ తెలుసు. ఇక ఈ తరానికి మెగాస్టార్ ఇప్పుడు ఈ స్టేజ్లోకి రావడానికి కారణమేంటో మరోసారి అర్థమవుతోంది మూవీ చూస్తే. ఇంతకు ముందే సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ డేట్ను ఫిబ్రవరి 11గా ఫిక్స్ చేశారు. మరి రిలీజ్లో ఈ గ్యాంగ్ లీడర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. పాన్ ఇండియన్ సినిమాలకు వచ్చినంత క్రేజ్ పాన్ సౌత్ సినిమాలకు రావడం లేదు. అంటే ఒక భాషలో నిర్మితమై సౌత్లోని ఇతర భాషల్లో విడుదలయ్యే సినిమాలన్నమాట. అందుకు ఖచ్చితమైన ఉదాహరణ రీసెంట్గా వచ్చిన వారసుడు, తెగింపు చిత్రాలే. ఈ రెండు సినిమాలను డబ్బింగ్ సినిమాలుగా మాత్రమే చూశారు తప్ప తెలుగు వాళ్ళు ఓన్ చేసుకోలేదు, లేదా ఓన్ చేసుకునేలా ప్రమోషన్ చేయలేదు అనడం కరెక్టేమో. ఇప్పుడు అదే ప్రమాదం సార్కు కూడా ఎదురుకాబోతోంది. ఈ నెల 17న విడుదల అనే పోస్టర్ వదిలారు. ఆ మధ్య వచ్చిన టైటిల్ సాంగ్ తో పాటు బంజారా పాట కూడా ఆకట్టుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరకొస్తున్నా సార్ సౌండ్ ఏం వినిపించడం లేదు. ఇంతకీ సార్ 17 నుంచే క్లాసులు మొదలు పెడతారా లేదా? ప్రమోషన్స్ లేని సినిమాలు స్టార్స్ పైన పట్టించుకోవడం లేదు ఆడియన్స్. పైగా బైలింగ్వల్ అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. కంటెంట్ బలంగా ఉన్నా ఆ బలం మాకు ఉందని ముందే ఆడియన్స్ లో అటెన్షన్ తెచ్చుకొని అంచనాలు పెంచాలి. అలా పెంచినా రిలీజ్ రోజు మొదట ఆట చూశాక కానీ రిజల్ట్ ఏంటనేది తేలదు. అలాంటిది 2.5 వారాల్లోనే విడుదల కానున్న ధనుష్ మూవీ సార్ విషయంలో ఇలాంటి సౌండేం కనిపించడం లేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది ఈ సినిమా. ధనుష్ ఫస్ట్ టైం చేస్తున్న తెలుగు సినిమా అని మనవాళ్లు చెప్తున్నా సదరు హీరోలు మాత్రం వీటిని డబ్బింగ్ సినిమాలుగానే చూస్తున్నారు. అలా చూసిన వారసుడు, తెగింపు రెండూ తెలుగులో పోయాయి. ఇప్పుడు సార్కు ఆ ప్రమాదం రాకూడదు అంటే సదరు హీరోతో ప్రమోషన్స్ కాస్త గట్టిగానే ప్లాన్ చేయాలి. ఇంకా చెబితే ధనుష్ కు ఫ్యాన్స్ ఉన్నారు కానీ తెలుగులో బలమైన మార్కెట్ అయితే లేదు. అలాగని హీరోయిన్ ఏమైనా క్రేజీ బ్యూటీనా అంటే అదీ కాదు. పోనీ దర్శకుడు వెంకీ అట్లూరికి వీరాభిమానులున్నారా అంటే అదీ లేదు. వెంకీ గత 2 సినిమాలు మిస్టర్ మజ్ను, రంగ్ దే పోయాయి. రంగ్ దే ఈ సితారా బ్యానర్లోనే రూపొందింది. అలాంటప్పుడు ప్రొడక్షన్ హౌస్ కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అసలే ఫిబ్రవరి 17న గట్టి పోటీ ఉంది. ఈ కాంపిటీషన్ను తట్టుకొని నిలబడాలంటే ప్రమోషన్ క్లాసులు బాగా తీసుకోవాలి. లేకపోతే అది రిజల్ట్ పై ప్రభావం చూపిస్తోంది. ఇకనైనా ప్రిన్సిపల్ లాంటి నిర్మాతలు సార్తో ప్రమోషన్స్ చేయించకుంటే ఆ రోజు ఉన్న భారీ పోటీలో వెనకబడిపోతారని చెప్పొచ్చు. సినిమా తెరపై రాముడు మంచి బాలుడు లాంటి హీరోల కంటే పరశురాముడు పరాక్రమవంతుడు అంటేనే కాసులు రాలుతాయి.
ఇది సినిమా పుట్టిన దగ్గర నుంచి ఉన్న మాస్ సూత్రం. అందుకే కటౌట్ను బట్టి క్లాస్ సినిమాలు చేసిన హీరోలు కూడా మాస్ను మెప్పించాలని తంటాలు పడుతుంటారు. అలాగని ఇదందరికీ సాధ్యమయ్యేది కాదు. కొందరికి కోరుకోకుండానే మాస్ హీరో అనే ట్యాగ్ వస్తుంది. ఇంకొందరికి కోటి దండాలు పెట్టుకున్నా కుదరదు. అయినా ప్రయత్నాలు ఆపకూడదు కదా. అందుకే మన సాఫ్ట్ స్టార్స్ అంతా ఇప్పుడు మాస్ మంత్రం జపిస్తున్నారు. మరి ఈ జపాలకు ఆడియన్స్తో పాటు బాక్సాఫీస్ వరాలు కురిపిస్తాయా? అసలింతకీ ఆ హీరోలెవరు? మాస్ హీరో అంటే చాలు క్లాస్ కూడా గంతులు వేస్తారు. బట్ క్లాస్ స్టార్స్ కు మాస్ నుంచి మరీ ఎక్కువ విజిల్స్ పడవు. మరి విజిల్స్ లేకుండా థియేటర్స్ చేసే సందడి పెద్దగా కిక్కివ్వదు కదా. అందుకే ఈలలు గోలలతో పాటు మాస్ మూవీస్ చేస్తే ఫ్యాన్స్ బేస్ కూడా పెరుగుతుంది. అందుకే ఇన్నాళ్ళు క్లాస్ ను అలరించిన నాని కూడా దసరా అంటూ మాస్ వేషం కట్టాడు. పక్కింటి కుర్రాడు టైప్ ఇమేజ్ ఉన్న నానిని దసరా మూవీ టీజర్ లో చూసి జనం జడుసుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్ లో ఉంది ఆ మాస్ గెటప్. ఇంకా చెప్తే ఊరమాస్ అనొచ్చు. టీజర్ చూశాక అతను రంగస్థలంలో రామ్ చరణ్ ను, కేజీఎఫ్ లో యష్ ను గుర్తు తెచ్చాడు అనేశారు. ఈ టాక్ సినిమాకు వస్తే మనోడు మాస్ హీరో అయిపోయినట్టే. తర్వాత కూడా ఇట్లాంటి సినిమాలు మరిన్ని చేసేయొచ్చు. ఇక దేవదాస్ కనిపిస్తూ శైలజ లాంటి పిల్లలను పడేయడం వరకే పరిమితమైన రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో ఊరమాస్ ను మెప్పించి ఆ మాస్ క్లాస్ లోకి ఎంటర్ అయిపోయాడు. బట్ ఆ ఊపును కంటిన్యూ చేయడంలో ఈ వారియర్ చితకిల పడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన రెడ్ వారియర్ 2 కూడా డిజాస్టర్స్ అయ్యాయి. అయినా ఇప్పుడు ఒంటి చేత్తో 100 మందిని కొట్టించే దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. మరి ఈ మూవీ రామ్ రేంజ్ ను మారుస్తుందా లేదా అనేది తేల్చివేస్తోంది. ఇక కొన్ని రోజులు మాస్ అంటాడు, ఆ వెంటనే క్లాస్ లోకి వెళ్లిపోతాడు నితిన్. అఫ్కోర్స్ ఈ 2 చోట్ల ఎప్పుడూ నిలకడగా విజయాలు అందుకోలేదు. ఆ మధ్య ఇంకా లవ్ స్టోరీస్ చేయను, అన్ని మాసే అన్నాడు. అలా అన్న తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం మాస్ ను మెప్పిస్తుంది అనుకుంటే బోల్తా పడింది. అయినా మాసే మంత్రము అంటూ ఇప్పుడు వకంతం వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో మనోడు లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడట. మరి ఈసారైనా మాస్ ఆడియన్స్ తో శబాష్ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి. అన్నట్టుగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా మాస్ అవతారం ఎత్తనున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడితో మాస్ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్. ఇలా కుర్ర హీరోలంతా మాస్ కథలు, మాస్ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఆ కంటెంట్ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే ముందే చెప్పినట్టు ఇవి అందరికీ వర్కౌట్ అయ్యే వ్యవహారాలు కాదు. ప్రైమ్ షోలో బ్రీఫ్ గా మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ. ఇవాళ ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇవాళ పొద్దున కూడా మీరు ఫోటోషూట్ దగ్గరికి వచ్చారు. మీరు ఇచ్చిన ధైర్యం కానీ ఇవాళ మీరు అరిసే ఒక్కొక్క అరుపుకి న్యాయం ఈ సినిమాలో చేస్తానని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ ఐ లైక్ టు స్టార్ట్ ఆఫ్ విత్ నాని. నేను నాని మా కెరియర్ బిగినింగ్ నుంచి ఫ్రెండ్స్.
బట్ నా ఫస్ట్ అటెండ్ నా ఈవెంట్లో ఫస్ట్ ఇప్పుడు దాకా అటెండ్ అయింది నాని ఇదే. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దిస్ ఈస్ ద ఫిల్మ్ దట్ ఈస్ కమ్ ఫర్, ఎందుకంటే ఈ ఫిల్మే చాలా చాలా స్పెషల్. అండ్ నాని లాంటి ఒక కలీగ్ ఆ జనరేషన్కు ఆ టైం ప్లాన్కి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదో స్పెషల్గా చేసుకేమనుకున్నప్పుడల్లా తను వచ్చి ఇంకోటి ముందుకేస్తాడు. సడన్గా నేను దసరా టీజర్ చూసి నేను పైకి లేసి ఒక నడిచాను, ఓకే మళ్ళీ ఇంకేదో మావాడు చేసాడు అని. థ్యాంక్ యూ ఫర్ కాన్స్టెంట్లీ బీయింగ్ సో ఇంటెలిజెంట్లీ ఇన్స్పైరింగ్ ద రైట్ వే. థ్యాంక్ యూ బావా. అండ్ యాక్చువల్లీ నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యాను స్పీచ్కి, ఇవాళ ఇన్ఫ్యాక్ట్ రాసుకున్నది పెట్టానండి, చిప్ అవుట్ ఏమీ గుర్తులేదు. బేసిక్గా చాలా హ్యాపీగా ఉన్నా. ఇంతకుముందు పెట్టిన ప్రతి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి కూడా టెన్షన్ ఉండేది, బట్ ఇవాళ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నా. ఇంతకన్నా ఇప్పుడు సినిమాకి నేను పని చేయలేనండి. ఒక మనిషికి ఎంత చేయగలనో మొత్తం పెట్టేశాను. అండ్ నేను మాత్రమే కాదు, మా డైరెక్టర్ రంజిత్ జైకోడి. ఇంతకుముందు చాలా చోట్ల చెప్పాను, మై బిగ్గెస్ట్ ప్రైడ్ నాకు లోకేష్ కనగరాజన్ చెప్పా. నాకు ఈ యూనివర్స్ ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ రంజిత్ జైకోడి. నేను ఏంటో నాకే కన్ఫ్యూజన్లో ఉన్న రోజు నాకు పరిచయం చేసింది రంజిత్ జైకోడి. ఆ డైరెక్టర్ తప్ప ఎవరు ఐ థింక్ ఆ టైంలో నేను ఇందాక యాక్చువల్లీ అనిల్ గారు వచ్చి చెప్పారు, చాలా వర్స్ట్ డేలో ఏవీ లేదు అనుకున్నప్పుడు ఓకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా నా కెరీర్లో మాటకి అప్పుడప్పుడు అయిపోయాడు సినిమాలు ఇంక ఉంటాయా అని పొజిషన్లో వచ్చినాయి. ఆ రోజులోని నాకు చాలా ఇన్స్పైరింగ్ పాయింట్ నిజంగా చెప్పాలంటే నానియే. ఫ్రమ్ ద టఫెస్ట్ డే హీ కేమ్ బ్యాక్ అండ్ హిస్ సెకండ్ రౌండ్ ఆఫ్ జర్నీ ఈజ్ హిట్ అవుట్ ద పార్క్ ఎవ్రీ టైమ్. సో అలా మొదలుపెట్టినప్పుడు నిన్ను వీడియో నేనే ప్రొడ్యూసర్గా నాకు అఫ్కోర్స్ అనిల్ గారి సాయంతో మొదలుపెట్టినప్పుడు నేను నా యాంబిషన్గా ఏముగా పెట్టుకుంది మైకిల్ అనే సినిమా చేయాలి. 2019లో మైకిల్ అనే టైటిల్ రిజిస్టర్ చేశాను. ఇది చేయాలనుకున్న డైరెక్టర్ని ఎతికాం. బేసిక్లీ నేను ఏమేమైతే చేయలేనని నాకు చెప్పారో, ఏమేమైతే నా వల్ల కుదురుద్దా కాదా అని డౌట్ చేశారో ఆ ప్రతి పనిని ఈ సినిమాలో చేశానండి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఇందాక చెప్పారు నిజంగానే ఎంత కొంచెం ముందుకు వచ్చినా కూడా ముందు అందరూ భయపడే వాళ్ళు ఉంటారు. మా మామయ్య ఇందాక అన్నారు నేను భర్త గారి దగ్గర జాగ్రత్త అన్నారని, కానీ ఆ భర్త గారు భయంకరంగా నమ్మారు. ఒక్క మాట ఎప్పుడు ఆలోచించలే. ఆయనకి పూర్తిగా అర్థం కూడా కాలేదు మేము ఏం చెప్తున్నామో, కానీ నమ్మారు మనిషి. థ్యాంక్ యూ భర్త గారు ఈ సినిమాని ఇంత ముందుకు తెచ్చినందుకు. అండ్ లవ్ యూ భర్త గారు. మా పుష్కర్ రామ్మోహన్ రావు గారు, సునీల్ గారు అసలు తొండండి అన్యాయం. అసలు పైకి రమ్మంటే మరి స్టేజ్ కింద రాకుండా దాక్కుంటున్నారు. బట్ ఈస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఫర్ మీ. ఆయనది నాది చాలా క్యూట్ రిలేషన్షిప్. అందరినీ తిడుతుంటారు, నేను ఆయనని కిటికీలు పెట్టేస్తుంటాను. సో ఐ గెట్ అవే విత్ హిమ్ హాఫ్ ద టైమ్. అండ్ థ్యాంక్ యూ రామ్మోహన్ సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిల్ట్ విత్ యూ త్రూ దిస్ ఫిల్మ్. And Janvi, congratulations for being the producer of this film as well. I hope you really enjoy this one. My music director Sam CS, చాలా అండర్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఇప్పుడు దాకా తన ఖైదీ, విక్రమ్ వేద, మొన్న రామారావు ఆన్ డ్యూటీ ఎన్ని హిట్లు ఇచ్చినా కూడా తనకి ఈ సినిమాకి తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సెపరేట్గా ఉండిందండి. ఆయన రంజిత్ కంటూ స్పెషల్ కొట్టిస్తాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సినిమాకి నేను చెప్పుకోవాల్సింది కిరణ్ కౌశిక్, ద డిఓపి. ఫస్ట్ ఫిల్మ్ అండి, ఏ ఒక్క ఫ్రేమ్కో ఏ ఒక్క క్షణానికో కూడా మీకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టు అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ మా టీం కుదిరిన వాళ్ళందరూ కూడా, మా ఎడిటర్ గారు అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అందరూ ఫస్ట్ టైమర్స్ ఆర్ మీలాగే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి దాని గురించి నేర్చుకునే వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఇదే మాకు విజిటింగ్ కార్డ్ని మించి మా ఐడెంటిటీ అనుకుని చేసిన సినిమా ఇది. అండ్ కమింగ్ టు ద కాస్ట్, ఈ సినిమాకి అది ఏంటో తెలియలేదండి. ఈ సినిమా కుదిరిందే ఈ సినిమా ఒకటి చేసుకుంది. యాక్టర్స్ పరంగా ఫస్ట్ సేదు అని వచ్చారు, విజయ్ సేతుపతి గారు. ఆయనకి నేను ఎన్ని థ్యాంక్ యూలు చెప్పుకున్నా సరిపోదు. ఆయన ఈ సినిమాకి ఈ సినిమాపై చూపించిన ప్రేమ, ఆయన స్క్రీన్పై చూపించిన మ్యాజిక్ రెండు ఎక్స్ట్రాడినరీ అండి. శాంపులే ఇప్పుడు మీరు చూసారు సినిమాలో. యు గోనా లవ్ హిమ్ అండ్ సెలబ్రేట్ హిమ్. వరు తన క్యారెక్టర్ చాలా స్పెషల్గా ఉంటుందండి. ఆల్రెడీ భయంకరంగా సెలబ్రేట్ చేసినారు తన సినిమాలో. మొన్న వీరసింహారెడ్డి కూడా వచ్చింది. అండ్ ఎవ్రీబడి ఈజ్ రియలీ సెలబ్రేటెడ్ హర్. షీఈస్ అన్ టెరిఫిక్ రోల్ ఇన్ ద ఫిల్మ్. వరుణ్, నిజంగానే వరుణ్ విషయంలో నేను కొంచెం ఈ సినిమాకి నాకు చాలా భయం, ఎక్కువ టెన్షన్ ఉండిందండి. బికాజ్ తను నమ్మొచ్చాడు అండ్ తనకి ఈ సినిమా న్యాయం చేయాలని నమ్మాను. కానీ సినిమా అవ్వగానే ఫస్ట్ మా డైరెక్టర్కి ఫోన్ చేసి నాకు చెప్పింది, వరుణ్ ఇరగదీశాడు బ్రో, అసలు నేను షాక్ అయిపోయాను, ఫెంటాస్టిక్ అన్నాడు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఐ రియలీ హోప్ వరుణ్ దట్ దిస్ విల్ రియలీ గివ్ యూ దట్ స్పెషల్ త్రూ. అండ్ అనసూయ గారు, ఆవిడికి క్యారెక్టర్ చేసిన దానికి కూడా నిజంగా మామూలుగా చేయరు ఆ క్యారెక్టరు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు పిక్ దిస్ రోల్ అప్. సో థ్యాంక్ యూ అనసూయ గారు ఫర్ పికింగ్ దిస్ రోల్ అప్ as well. అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు,
మా గురువు గారు. సో అక్కడి నుంచి ఈ సినిమాకి ఐ గాట్ టు వర్క్ విత్ హిమ్. ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదని మీ ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు. థ్యాంక్ యూ ఫర్ ద రిసెప్షన్ షో ఫార్, అండ్ ఐ ప్రామిస్ యూ గైస్ అండ్ బిలీవ్ దట్ యూ లవ్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది మా ఫ్రెండ్ సుధాకర్ గారు, అలాగే నాతో పాటు ఈ జర్నీలో బాగా తోడున్న శివచేరి అండ్ సీతారాం. వాళ్ళు నా టీమ్గా నాకు ఇచ్చిన తోడే ఐ థింక్ ఐ కుడ్ డూ సంథింగ్ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్, అండ్ ఐ నీడ్ యువర్ లవ్. ఇలాగే కొంచెం నమ్ముతూ ఉండండి, ఇంకా స్పెషల్గా చాలా చేస్తాను. లవ్ యూ ఆల్ అండ్ ఐ ప్రామిస్ యూ. అండ్ చాలామంది వచ్చి చెప్పారండి లైక్ నా సందీప్ ఉన్నదంతా పెట్టేశాడు, బ్లడ్ పెట్టేశాడని. కానీ ప్రామిస్ చేసి చెప్తున్నా, దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్, వెరీ స్మాల్. కొంచెం మీరు ప్రేమను చూపిస్తూ ఉండండి. ఐ విల్ ట్రై టు పుల్ ఆఫ్ సంథింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ. And again, very, very importantly, I have to mention Divyansha, my co-star. Maybe because una chanu valne nemo lady cheppindi. Thank you, Divyansha, for being Theera and making it so easy to fall in love with you. Love you all once again and thank you. ఎలా ఉన్నారు అబ్బాయిలు? అప్పుడప్పుడు మా సినిమాలు వచ్చేదాకా ఆగకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ ఫంక్షన్లకి వాటికి రాకపోతే ఇదంతా మిస్ అయిపోతాం అనిపిస్తుంటుంది. మీ ఎనర్జీ, మీ ప్రేమ, ఈ సౌండ్, ఈ ఎఫెక్షన్ మిస్ అయిపోతాం అనిపిస్తుంది. సో ఈరోజు ఇక్కడికి రావటం వల్ల నాకు కేవలం ఈ టీం అందరూ కూడా కావాల్సిన వాళ్ళే. వాళ్ళ కోసం వచ్చానన్నది ఆబ్వియస్లీ ఫస్ట్ రీజన్ అయితే, రెండోది మీకోసం వచ్చా, మీ ఎనర్జీ కోసం వచ్చా. ఈ రెండు కాకుండా ఇప్పుడు నాకు ఆయన రామ్మోహన్ గారు ఆ పెయింటర్తో ఇప్పించిన గిఫ్ట్ ఏంటంటే నాకు బోనస్ అయిపోయింది. చాలా చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్ పెయింటింగ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, ఇట్ రియలీ స్వీట్ ఆఫ్ యూ టు డూ దాట్. అండ్ మైకిల్, ఎక్కడ మొదలుపెడదాం మైకిల్ గురించి? మైకిల్ సౌండ్ ట్రాక్ కానీ, మైకిల్ విజువల్స్ కానీ, మైకిల్లో పర్ఫార్మెన్సెస్ కానీ, వాళ్ళ గెటప్లు కానీ, కాస్ట్యూమ్స్ కానీ, నేను ఇప్పటిదాకా చూసిన టీజర్లో కానీ, ట్రైలర్లో కానీ ఏదో ఒక కొత్త వరవడి స్టార్ట్ అవబోతుందని అనిపించింది. చాలా సంవత్సరాలకు ఒకసారి ఒక సినిమా అంత కొత్తగా కనపడుతుంది, టోన్లో కానీ, సౌండ్లో కానీ, అన్ని విషయాల్లో. మనకి ఎప్పుడో చిన్నప్పుడు ఒక శివ వచ్చినప్పుడు ఏంట్రా ఇది కొత్తగా ఉంది సినిమా అనిపించింది, మిగతా సినిమాలతో స్టాండ్ అవుట్ అయింది. అలాంటి ఒక సినిమా అవ్వాలి మైకిల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ వాంట్ ఇట్ టు బి ఎ వెరీ వెరీ యూనిక్ ఫిల్మ్. ఇట్ ఆల్రెడీ లుక్స్ లైక్ ఎ యూనిక్ ఫిల్మ్. మీరు టీజర్లో చూపించిన, ట్రైలర్లో చూపించిన ఎనర్జీ కనుక సినిమాలో ఉంటే వాళ్ళందరూ సినిమాని భుజాల మీద తీసుకొని మోస్తారు, అందులో డౌటే లేదు. అండ్ నాకు లవ్ యూ టూ, లవ్ యూ ఆల్. నాకు సునీల్ గారు, రామ్మోహన్ గారు ఎప్పటి నుంచో పరిచయం. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. సినిమా తప్పితే ఇంకోటి లేదు లైఫ్లో. అండ్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే దానికి 100% న్యాయం చేయాలనుకుంటారు. సో వాళ్ళకి అండ్ భరత్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సందీప్ నాకు అనిపిస్తుంటుంది, సినిమా ఇండస్ట్రీలో కష్టం, అదృష్టం ఈ రెండు కలిసి వస్తే టాలెంట్, ఈ మూడు కనుక కలిసి ఉంటే చాలా టాప్ పొజిషన్స్కి వెళ్ళిపోతారు. నాకు సందీప్ని ఎప్పుడు చూసినా సరే మొదటి నుంచి కష్టం, టాలెంట్ కాన్స్టెంట్గా కనపడింది, అదృష్టం కాన్స్టెంట్గా కనపడలా. ఐ థింక్ మైకిల్తో మొదలవబోతుంది అనుకుంటా ఆ మూడో ఎలిమెంట్ తన కెరియర్లో. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా సెంటిమెంట్గా నాని ఒకటి ఉంది. ఇప్పుడు దాకా నాని ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి జెన్యున్గా సినిమా నమ్మిన అది హిట్ అయి ఉందని, నీ సెంటిమెంట్ ఈ సినిమాకి వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా సెంటిమెంట్ రిస్క్లో ఉంది, మీరే సక్సెస్ చేయాలి సినిమాని. సో ఆ సందీప్కి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని, అండ్ తన కష్టానికి, అంటే ఇన్నేళ్ల నుంచి నిజంగా కాన్స్టెంట్గా తను బయట జనరల్గా తను వాళ్ళ మూవీలో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే సందీప్తో సినిమా చేస్తే మళ్ళీ చేస్తుంటారు. మీరు ఇంతకుముందు తను చేసిన డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. సో తనకి అన్నిటికీ ఇన్ని రోజులు కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ పెట్టిన దానికి ఈ సినిమా పే ఆఫ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ దివ్యాంశ, I loved Majli, and you're looking great in all the visuals I have seen. All the very best to you. All the very best. And Ranjit,
ఇక్కడ ఉన్నారు ఓకే. చంపేశారు, చాలా చాలా కొత్తగా ఉంది సినిమా, ఒక కొత్త లాంగ్వేజ్లో ఉంది. మీకు తమిళ్లో చెప్పాలంటే ఎలా చెప్పాలి, సూపర్ మచ్చి. ఏదైతే చంపేశారంటే ఏమంటారు, సమ్యారు కాదు, చంపేశారంటారు కొన్నుడువే సావడిచిటింగ్. సో గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కిరణ్ గారు, విజువల్స్ ఆర్ అమేజింగ్, హ్యాస్ అ అబ్సల్యూట్ న్యూ వైబ్. అండ్ ఈ మధ్య సినిమాల్లో ఏదైనా సరే అలాంటి ఒక కొత్త టోన్ ఉన్న సినిమాలు ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. మీరు లాస్ట్ 3-4 ఏళ్లలో టాప్కి వెళ్ళిన సినిమాలన్నీ అలాంటి ఒక టోన్ ఉంది సినిమాకి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ, ఆర్కే గారికి అండ్ మా వరుణ్ సందేశ్, ఆల్మోస్ట్ ఒకే టైంలో కెరీర్లు స్టార్ట్ అయినాయి. మన అష్టాచమ్మ, హ్యాపీ డేస్ అంటే నేను అష్టాచమ్మ లాంచ్ అయ్యేటప్పటికి అసలు వరుణ్ అంటే అమ్మాయిలందరికీ మెంటలెక్కిపోతుండేవాళ్ళు. సో వరుణ్ని నేను చూసినప్పుడల్లా నాకు ఎప్పుడు అనిపించేది ఒక మాట చెప్పాలనుకునేవాడిని, చాలా యూనిక్ బాడీ లాంగ్వేజ్ ఉంది, ఒక పెక్యులర్ బాడీ లాంగ్వేజ్ ఉంది. దాన్ని కనుక క్యాష్ చేసుకోగలిగితే అంటే చాలా ఒక నవాజుద్దీన్ సిద్దికి, లేదంటే ఒక నానా పటేకర్, లేదంటే ఒక రఘువరన్ లాంటి ఒక బాడీ లాంగ్వేజ్ ఉన్న వ్యక్తి ఇతన్ని తీసుకెళ్ళి కాలేజ్లో లవర్ బాయ్, చాలా మంచి కుర్రోడు, మంచి అబ్బాయి, ఏంటి హ్యాపీ డేస్లో అందరి మాట విని అమ్మాయికి ఇలా ప్రపోజ్ చేయడానికి కూడా భయపడేవాడు, ఇలాంటి క్యారెక్టర్లు ఇచ్చారు. అంత అన్యాయం. సో ఐ థింక్ దీనికి మైకిల్లో సరైన క్యారెక్టర్ పడింది. ఇక్కడి నుంచి వరుణ్ అనే యాక్టర్ వరుణ్ సందేశం చూస్తామని నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ బాబాయ్. నాన్నగారిని అడిగానని చెప్పు, చాలా రోజులైంది మాట్లాడి. అండ్ అందరికీ, టీమ్ మెంబర్స్ అందరికీ, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. మ్యూజిక్ శామ్ సిఎస్, చాలా ఆడియో కానీ సౌండ్ కానీ చాలా బాగుంది. February 3 మైకల్ని థియేటర్స్లో చూసి ఈ టీం అందరినీ బ్లెస్ చేసి దాన్ని బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనం March 30 కలుద్దాం. బ్యాంచత్. ఇది వాటి ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఫిల్మ్ న్యూస్ బులెటిన్ ప్రైమ్ షో. మరో షోతో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై కైరా.